రైట్ గా మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్, త్వరలో బీహార్లోనూ ప్రజాస్వామ్య రిగ్గింగ్. భాజపా ఓడిపోతుందనే చోట అదే చేస్తారు. రాహుల్ తీవ్ర ఆరోపణలు తోసిపుచ్చిన ఈసీ భాజపా. ప్రజాస్వామ్యాన్ని ఎలా రిగ్గింగ్ చేయాలో చూపించడానికి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు తార్కాణమని, త్వరలో బీహార్లోనూ అదే చేయబోతున్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా ఓడిపోయే అవకాశం ఉన్న ప్రతి చోట ఇదే జరుగుతుందని చెప్పారు. ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన తన వ్యాసాన్ని శనివారం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం భాజపా ఖండించాయి. వరుస ఓటములతో ఎదురవుతున్న నైరాశ్యంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని, భాజపా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని ఈసీ తప్పుపట్టింది. ఈసీ తప్పుపట్టడానికి కూడా లేదు, అందులో కొంత సాహేతుకమైనటువంటి విమర్శ కూడా ఉంది. ఏంది అనంటే, మహారాష్ట్రలో ఒక గ్రామస్తులు ఇటీవల కాలంలో మాకు ఈ ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ఓటింగ్ పెడతారు. ఎందుకంటే ఆ గ్రామం అంతా, ఆ గ్రామాన్ని ఆదరించినటువంటి ఓటేసిందే ఒక పార్టీకి, ఆ వార్డులలో వెళ్ళింది ఏమో ఇంక బీజేపీకి వెళ్ళినాయి. ఇది ఎక్కడి కథ అని పెడితే ఆడ 144 సెక్షన్ పెట్టి ఓటింగ్ జరగకుండా చాలా పకడ్బందీగా బీజేపీ దాన్ని అడ్డుకుంది. అంటే ఓటింగ్ శాతం ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ సిస్టమే. ఇప్పుడు ఓటింగ్ అయిపోతే అర్ధ గంటలో ఎంత పోలింగో ఏం కథనో మొత్తం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు 56% అయితే తెల్లారితే 66% అవుతుంది ఓటింగ్. ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవాలు ఉంటాయి. ఇంక మళ్ళీ దానికి మీరు ఆడెట్లా గెలిచిరు, మళ్ళా కర్ణాటక ఎట్లా ఇవి ఇడిచిపెడతారు 2-3 అట్లా ఇడిచిపెడతారు అన్నట్టు. అలా పూర్తిగా బలం లేని కాబట్టి అట్లా ఇడిచిపెడతారు కొంత. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.